ఈరోజు మన యొక్క పాఠ్యభాగము రోమీలకు రాసిన పత్రిక. రోమీలకు రాసిన ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తన గురించి తాను పరిచయం చేసుకుంటున్నటువంటి విధానము బహు చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పత్రికలో రోమాలో ఉన్న పరిశుద్ధుల కొరకు తాను రాస్తున్నాడని, యేసు ప్రభువు వారికి తాను ఏ విధంగా అపోస్తలుడో కూడా తన గురించి తాను తెలియజేస్తూ ఇలా చెప్తున్నాడు. చదవచ్చు మనం. ఆయన మొదటి నుంచి 7 వచనాల వరకు కలిపి ఉన్నటువంటి విషయాలు, అంటే 4 నుంచి 7 వచనాల వరకు ఉన్న సంగతుల్లో ఇలా చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనములు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. తన పిలుపును గూర్చి పరిశుద్ధులైన వారు, క్రీస్తు ప్రభు యొక్క సంఘముగా ఉన్నటువంటి పరిశుద్ధులను ఉద్దేశించి చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. తాను ఎవరి నిమిత్తం అపోస్తుడయ్యాడో ఆయన ఎవరో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంత వివరణ ఎందుకు అవసరమైంది అంటే, ఈ పత్రికలో ఎక్కువ సందేశము ధర్మశాస్త్రము కలిగి ఉన్న యూదులను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఈ విషయాలను చూస్తే, ఇక తన అపోస్తులత్వాన్ని గూర్చి మాట్లాడినటువంటి తాను 1వ అధ్యాయం 14 నుంచి 17 వచనం వరకు ఉన్నటువంటి విషయాలను కూడా మనం చూడొచ్చు. ఏం చెప్తున్నాడంటే, గ్రీకు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. 16వ వచనంలో, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏది? సువార్త. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది అని పౌలు గారు చెప్తున్నారు. మనము సువార్త ప్రకటించడానికి పౌలు గారు సువార్తలో ఉన్నటువంటి సత్యాన్ని యూదులకు చెప్తున్నాడు. సువార్తలో ఉన్నటువంటి శక్తి అన్యుల్ని రక్షించగలదు, యూదుల్ని రక్షించగలదు. అయితే ఎవరిని రక్షించగలదు అనేది ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. నమ్మువారికి మాత్రమే. నమ్ము ప్రతివానికి, ఇది లోకంలో ఉన్న ప్రతివానికి ఇచ్చిన గొప్ప అవకాశం అన్నమాట. ఇలాంటి పదాలు అక్కడక్కడ మనకు బైబిల్లో కనిపిస్తాయి. ప్రతివాడు అంటే, ప్రతివానికి అంటే ఇది ఏదో ఒక జనాంగం కొరకు ఉద్దేశించబడింది కాదని తెలుసుకోవడం కోసం. అలాగే విశ్వాసము, ఒక నీతిమంతుడు ఎలా కాగలడు అనేటువంటి విషయాన్ని గురించి కూడా చెప్తున్నాడు. ఎలాగంటే, విశ్వాసమును బట్టి నీతిమంతుడు కాగలడు. ఈయన ముందుగా విశ్వాసాన్ని యూదులకు ఎందుకు తెలియజేస్తున్నాడో మనం గ్రహించగలిగితే,
విశ్వాసం లేకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలనే తాము నీతిమంతులమని తమకు తామే గొప్పలు చెప్పుకుంటున్న వారు యూదులు, ఇశ్రాయేలీయులు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సంగతులు చెప్తున్నాడు. ఇంత మాత్రమే కాకుండా మరి సమస్త మానవ జాతి అంతా కూడా ఏ విధముగా దేవునికి దూరం అయిపోయారో, అలాగే యూదులైనటువంటి వాళ్ళు కూడా ఏ విధముగా దేవునికి దూరంగా ఉన్నారో అనే విషయాన్ని, రెండు విషయాలని ఆయన ఇందులో చెప్పాలనుకున్నాడు. అంచేతనే మనము 18 నుంచి 20 వచనాల వరకు చూస్తే, సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను కలుగజేసినటువంటి సృష్టి ద్వారా తన్ను తాను లోకానికి బయలుపరుచుకుంటున్నట్టుగా మనం 19వ వచనంలో చదవగలం. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది, దేవుడు అది వారికి విషదపరచెను అని చెప్పాడు. చూడండి, ఆయన దృశ్య లక్షణములు ఎలా విషదపరిచాడు? విషదపరచడం అంటే తెలియచేయటం, తెలియజేశాడు. ఎలా తెలియజేశాడట? ఆయన దృశ్య లక్షణములు అని అన్నాడు. కాబట్టి అన్ని జనులు ఆయన సృష్టి మూలంగా దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు, కనుక ఆయన మహింపరచలేకపోయారు. పైగా వ్యర్థమైన వాదాలు పెట్టుకున్నారు. వారు దేవుని గూర్చిన వాస్తవాన్ని మార్చేశారు. ఆయన గూర్చిన సత్యాన్ని అసత్యంగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించారు అని 25వ వచనానికి వచ్చేసరికి ఆ విషయాన్ని తెలియజేశాడు. వారు తమ శరీరాశులను అపవిత్రతకు అప్పగించుకొని భ్రష్టత్వముతో బహుగా మునిగిపోయి ఉన్నారు. ఇట్టి కార్యాలను అభ్యసించేటువంటి వారు మరణానికి పాత్రులనేటువంటి దేవుని యొక్క న్యాయమైన విధిని బాగుగా ఎరిగి ఉండి కూడా వాటినే చేస్తున్నారు. ఎవరు? సమస్త అన్యజనులు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగామనుకుంటూ, దేవుడు ఉన్నాడని నమ్ముతూనే దేవుణ్ణి సృష్టికర్తగా కాకుండా సృష్టిలో ఒక రూపంలో దేవుణ్ణి చూడాలనుకొని దేవుని పూజించి సేవించారు. దేవునిని వారు అలాంటి పద్ధతిలో పూజిస్తున్నందుచేత వారి శరీర సంబంధమైన దురాశలు, భ్రష్ట స్వభావం ఎంత భయంకరమైనదైనా సరే వారు దానిని పోగొట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళు విశ్వసించిన, వాళ్ళు దేవుడు అని నమ్ముతూ ఉన్నటువంటి ఆ దేవుని స్థానాన్ని వాళ్ళు నిర్జీవమైనటువంటి వస్తువుల రూపంలో చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క తప్పులను ఎత్తి చూపించి దిద్దుకోమని చెప్పడానికి వారు పెట్టుకున్నటువంటి దేవుళ్ళు, దేవతలు జీవము కలిగిన వారు కారు కనుక. అర్థమైంది కదా? అందుకే సమస్య అది. అందుకని వారి వ్యక్తిత్వం అంతా కూడా మీరు ఎక్కడి నుంచి అంటే 24వ వచనం నుంచి 1వ అధ్యాయం 24 నుంచి 31 వరకు ఉన్నటువంటి సంగతులన్నీ చూస్తే మొత్తం అదే తెలుస్తుంది. వారు దేవుణ్ణి ఎరిగామనుకుంటారు, కానీ దేవుణ్ణి దేవునిగా గుర్తించలేని గుడితనం కలిగి ఉన్నారు. అందుకని దేవునిగా మహింపరచలేకపోయారు. దేవుని గూర్చినటువంటి రకరకాల వాదాలు పెట్టుకొని ఎవరికి నచ్చినటువంటి రూపంలో వారు దేవుని చేసుకొని పూజిస్తున్నారు. వీటన్నిటికి తోడు వారి వ్యక్తిత్వాన్ని ఎలా ఉంది అంటే, వారు పూర్తిగా పనికిమాలిన భ్రష్ట మనసు కలిగి ఉన్నారు. భ్రష్టత్వాన్ని కలిగినటువంటి వారి హృదయ ఆలోచనలను బట్టి వారి మనసాక్షి వారికి సాక్ష్యం ఇస్తుంది, మీరు పాపం చేస్తున్నారు, ఇలాంటి వారు మరణానికి పాత్రులనే దేవుని న్యాయమైన విధిని బాగుగా ఎరిగి ఉండి చేసేవారికి సమ్మతిస్తున్నారు అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని యూదులకి పౌలు గారు ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఆయన 2వ అధ్యాయం నుంచి యూదులను దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు చెప్పాలనుకున్నాడు. అక్కడ ఏమిటంటే, ఇప్పుడు ధర్మశాస్త్ర నిబంధన లేని అన్యజనులు అలా నీచమైన కార్యక్రమాలకి పాల్పడ్డారు
అని గుర్తించిన యూదులు ఏం చేశారు అంటే వారిని తృణీకరించారు. ఎవరిని? అన్ని జనుల్ని. ఎవరు తృణీకరించింది? యూదులు. మరి ఇలా తృణీకరించి తాము పొంది ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించడం మొదలెట్టారు వాళ్ళు. మహాతిశయం, మహాగర్వం వారికి. ఈరోజేదో మన భారతదేశంలో అగ్రకులాల వారు తక్కువ కులాల వారిని అంటరాని వారిగా చూస్తున్నారు. కానీ వాస్తవానికి అంటరానితనం అనేటువంటిది ఒకవేళ చూస్తే యూదులు సమస్త అన్ని జనుల్ని అంటరాని వారిగా చూసేవారు. అందుకే నేను ఎప్పుడు చెప్తానో, మీరు కూడా ఎప్పుడైనా మీరు హైలైట్గా మీ మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఒకడు దేన్ని బట్టి గొప్పోడు అని అంటే ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, పదవిని బట్టి, ఇంటిని బట్టి, లేకపోతే కులాన్ని బట్టి ఎప్పుడు గొప్పవాడుగా చూడాల్సిన అవసరం లేదు. దేన్ని బట్టి గొప్పవాడుగా అనబడతాడంటే వ్యక్తిత్వాన్ని బట్టి గొప్పవాడిగా మనం చూడాలి. ఈ కోణంలో యావత్ మానవ జాతికి మనం దేవుణ్ణి, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని పరిచయం చేయగలిగితే ఖచ్చితంగా వ్యక్తిత్వం లేని వాడు మనిషే కాడు. ఆడెవడైనా సరే క్యారెక్టర్ కలిగినటువంటి వాడు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు గొప్పవాడిగా మనం భావించవచ్చు. యూదులు వాళ్ళు ధర్మశాస్త్రం ఉంది, నిజ దేవుడు మాకు తెలుసు అనే అతిశయం ఉంది. అయితే ధర్మశాస్త్రమును గ్రంథ రూపంలో రాతపూర్వకంగా లేనటువంటి సమస్త అన్ని జనులు ప్రతి నీచమైనటువంటి కార్యక్రమానికి సిద్ధపడినందుచేత వారిని తృణీకరించి తమకు తామే అతిశయపడుతున్నారు. అందుకే యూదులు సమస్త అన్ని జనుల్ని చాలా దూరం పెట్టారు, అంటరాని వారిగా చూశారు. వారికి వీరికి పొత్తు లేకుండా చూసుకోగలిగారు. ఓకే, అయితే అలా చూసుకోగలిగినటువంటి వీళ్ళేమైనా నిర్దోషంగా బ్రతికారా అనేదే ఇక్కడ చాలా 2వ అధ్యాయం అంతా మనకు స్పష్టంగా తెలియజేసేది. అర్థమవుతుంది కదా? 2వ అధ్యాయం అంతా ఏం చేస్తూ వచ్చారంటే, ఆ 2వ అధ్యాయంలో మీరు చూస్తే యూదుల గురించి ఆయన సూటిగా చెప్పాడు. మరి మీరేమైనా న్యాయంగా సత్యం అనుసరించి బ్రతికారా అని మొదలుపెట్టాడు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా అంటే ఏంటి? అన్ని జనులు ఇలాగున్నారు అలాగున్నారు అని చెప్పేసి వాళ్ళని గురించి మాట్లాడేటువంటి నీవు ఎవరివైనా సరే నీవు నిరుత్తరుడు అయినావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు, నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అన్నాడు. అర్థమైందా? యూదులు చేస్తుంది అదే కదా. ఎదుటివాడిని నిందించారు, తృణీకరించారు, తక్కువ చూపు చూశారు, అంటరాని వారిగా చూశారు. దేన్ని బట్టి? వాగ్దాన నిబంధనలు లేనటువంటి అన్ని జనులు కాబట్టి తమకు తోచిన విధానంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. బహుశా దేవుని దృష్టిలో వాళ్ళందరూ నేరస్తులే. ఎందుకంటే వారి మనసాక్షి మీద రాయబడినటువంటి సత్యాన్ని తోచేసి సత్యాన్ని అసత్యానికి మార్చి వారు చేయకూడని ప్రతి నీచమైన కార్యక్రమాన్ని చేసినా తప్పు లేదనేటువంటి విధానంలో వెళ్తున్నారు. కాబట్టి దేవుడు వారికి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు, ఏం డౌట్ లేదు. కానీ అన్ని ఎరిగినటువంటి దేవుడు మాకు తెలుసు అనుకున్న యూదులుగా మీరేం చేస్తున్నారు అనేదే 2వ అధ్యాయంలో ఆయన అడుగుతుంది. కాబట్టి వారిని గూర్చినటువంటి విషయాలు కొంచెం తెలుసుకోవాలనుకుంటే, దొంగిలించవద్దు అంటాడు, తానే దొంగిలిస్తాడు. వ్యభిచరించవద్దు అంటాడు, తానే వ్యభిచరిస్తాడు. విగ్రహారాధన చేయొద్దు అని విగ్రహాలను అసహించుకుంటాడు, గుళ్ళని దోచేస్తాడు. కాబట్టి ఈ పరిస్థితిలో ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. ఎవరు? యూదులు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి వాళ్ళు నమ్ముతున్న లేఖనాలే వారి మీద ఆరోపణ చేస్తున్నాయి. అందుచేతనే వారు నమ్మిన లేఖనాలే వారి మీద ఎలా ఆరోపణ చేస్తున్నాయంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారయ్యారు, వారిలో మేలు చేసేవాడు ఒక్కడూ లేడు. వారు తమ నాలుకలతో మోసం చేస్తున్నారు, వాడి నోటి నిండా శపించటం, పగ, శత్రుత్వం అనేవి పెట్టుకొని ఉన్నారు. వారి కనులు ఎదుట దేవుని భయం లేదు. ఇదంతా 3వ అధ్యాయంలో మీకు అనిపిస్తుంది. 2వ అధ్యాయంలో వారి యొక్క భక్తిని మా గురించి మాట్లాడుతూ, మీరు నమ్మినటువంటి మేము ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాము అనుకుంటున్న లేఖనాలే మీ మీద నేరారోపణ చేస్తున్నాయి చూడండి అని అంటున్నాడు. అందుకని వారికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వారు దేవుని భయం లేకుండా ఉన్నారు. ఇలాంటిది యూదా చరిత్ర. మీరు అదంతా చదవచ్చు. ఎక్కడి నుంచి 10వ వచనం నుంచి
చదివితే మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం లేని అనుజనులు ఎలా పాపం చేశారో, ఆ, ధర్మశాస్త్రము కలిగి ఉన్న యూదులు సైతం అలాగే ధర్మశాస్త్ర ఆజ్ఞలను మీరిన వారై పాపం చేస్తున్నారు. అవునా కదా? కాబట్టి దేవుని ఎదుట వారిని గూర్చి చెప్పినటువంటి విషయం ఏమంటే 23వ వచనంలో, 3వ అధ్యాయం 23వ వచనంలో, కనుక దేవుని ఎదుట ఏ భేదము లేదు. ఏ భేదము లేదు అనటంలో అర్థం చాలామంది జనపాపానికి అప్లై చేశారు. అసలు జనపాప సిద్ధాంతాన్ని గూర్చి గ్రంథం ఎక్కడ నేరుగా మాట్లాడదు. దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడో దాని గురించి సందర్భాన్ని ఎత్తేసి తమకు అనుకూలమైనటువంటి విషయాన్ని ఎత్తుక్కుంటుంటారు పాపం చాలామంది. వారి సిద్ధాంతాలకు అనుకూలంగా వాక్యాన్ని ఎదిగితే దేవుని శోధించినట్టు అనేటువంటి విషయం వారికి తెలియదు. జ్ఞాపకం ఉందా? వచనాలని కానీ లేఖనాలను కానీ దాని స్థానం నుంచి ఎత్తేసి దాన్ని అప్లై చేసే ప్రయత్నం చేస్తే అది దేవుని శోధించుట. అది ఎలాగ మీరు అంటారేమో, బైబిల్ చదవటంలో ఎరగవలసిన సంగతులనే పాఠంలో నేను చెప్పాను. బహుశా అది మన ఛానల్లో ఉందో లేదో ఆ పాఠం నాకు తెలియదు. అయితే చాలాసార్లు స్కూల్ సంబంధించి క్లాసెస్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, బైబిల్ తరగతులు నిర్వహించడం. అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి అపవాది వచ్చింది. అపవాది వచ్చి ఏం చేసింది? నీ పాదముకి ఎప్పుడైనా రాయి తగులకుండా వారిని తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని రాయబడి ఉన్నది కదా, కాబట్టి ఈ ఎత్తైన ప్రాంతం నుంచి కిందికి దుముకుము అని చెప్పి. వాస్తవానికి ఉన్నటువంటి లేఖనము దూకితే అని కాదు కదా, దూకితే అని కాదు మొదటిది. రెండో విషయం ఏమంటే, అది ఎవరికి? సర్వశక్తిని నీడన విశ్రమించువాడు వాడి కొరకు రాయబడింది. వాడు నడుస్తూ ఉంటాడు దేవుని యొక్క నీడలో, వాడి పాదం రాయి తగులకుండా దేవదూతలు కాపుదలు ఇస్తారు అని. కానీ అపవాది ఎక్కడి నుంచి తోసేయమంటుంది? ఆ నుంచి కిందికి దూకేస్తే దేవదూతల్ని కాపాడతారు. అంటే సందర్భాన్ని ఎత్తేసి కాని దానిని అసందర్భంగా ఇంకో చోట అప్లై చేసే ప్రయత్నం చేసినప్పుడు ప్రభు అప్పుడు వాడితే ఏం చెప్పాడు అర్థమైందా మీకు? నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉంది. శోధించుట అనేది దేన్ని అంటారు? దేవుని వాక్యాన్ని అసందర్భానుసారంగా ఉన్న సందర్భాన్ని ఎత్తేసి తమకు అనుకూలమైన సందర్భం కోసం అప్లై చేసినప్పుడు దేవుని శోధించినట్టు అవుతుంది. అక్కడ యేసుప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. అందుకని మనము దేవుని వాక్యాన్ని వాక్యముగానే చూడాలి, పరీక్షించాలి. సందర్భాన్ని ఎత్తేసి తమకు అనుకూలంగా మాట్లాడకూడదు. ఓకేనా? అంచేతనే వీరి విషయంలో మనం చూస్తున్నాం, జన్మపాప సిద్ధాంతులు దానికోసం చెప్పారు. వాస్తవానికి ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. జన్మపాపం కోసం మాట్లాడింది కాదు అది. ఏ భేదమును లేదని చెప్పడంలో ఉద్దేశము ఆయన 3వ అధ్యాయం ప్రారంభం నుంచి 22వ వచనం వరకు చెప్పిన విషయాలు, అలాగే 2వ అధ్యాయం అంతాను, 2వ అధ్యాయము 3వ అధ్యాయం 23వ వచనం 22వ వచనం వరకు చెప్పిన సంగతులన్నీ ఏమి తెలియజేస్తూ ఉంటుందంటే, ధర్మశాస్త్రం లేని అన్ని జనులు ఏ విధంగా పాపం చేసి దేవుని దృష్టికి పాపులయ్యారో, ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి యూదులు కూడా దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ఆజ్ఞలను మీరి అలాగే పాపులయ్యారు. దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న వీరెంతో దేవునిగా గుర్తించలేక సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్న వారు కూడా అంతే. అందుకని ఈ పదాన్ని వాడాడు ఆయన, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అర్థమైంది కదా? ఇది ఇలాంటి ఉద్దేశంతో తెలియజేయబడిన సందేశం, రైట్? కాబట్టి విషయంలోకి వెళ్తున్నాం. పరిస్థితిలో ఉండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. అదేంటంటే, అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయింది. 3వ అధ్యాయం 22వ వచనంలో అదే ఉంది చూడండి, 3:22. 21లో 21 చూడండి, ఇట్లుండగా 21 ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడిన నీతి ఏమిటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉంది అని చెప్పాడు. కనుక ఈదునుకున్న అతిశయం ఏమి? ఇప్పుడు 29వ వచనం, 27 చూడండి.
కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? ఎవరిని అడుగుతుంది? యూదులు. మీరు అతిశయపడటానికి ఏముందయ్యా? దేవుని దృష్టిలో మీరు ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతులు కాలేకపోయారు కదా. 19వ వచనంలో 19-20 వచనాల్లో ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టుతో తెలియబడుతుంది. ఇక్కడ మీకు అనుమానం రావాలా? ఏంటంటే ధర్మశాస్త్ర క్రియల మూలంగా నిజంగా ఎవరు నీతిమంతుడు కాలేడా? అంటే ఎవరిని నీతిమంతుడిగా తీర్చలేని ధర్మశాస్త్రాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడా? అలాగిచ్చి మీరు నీతిమంతుని ఆజ్ఞలను గైకొనని చెప్పొచ్చునా? ఇక్కడ ధర్మశాస్త్రం లోపమైందని చూపించట్లేదు ఆయన. ధర్మశాస్త్రం పొందినప్పటి నుంచి ధర్మశాస్త్రము అంటే యేసుప్రభు వచ్చేంత వరకు కూడా ధర్మశాస్త్ర సంబంధాలు చెప్పుకుంటున్న ప్రతివాడు కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి పాపి అయ్యాడే కానీ ధర్మశాస్త్రం పాటించి నీతిమంతుడు కాలేకపోయాడంటే ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు ఒకడు కూడా లేడన్న భావమే తప్ప ధర్మశాస్త్రం లోపమైందన్న భావం కాదు. ఓకే, కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి. అందుకనే ఆయన మాటిమాటికి అడిగేది ఏంటంటే, నీవు కూడా పాపం చేసేసిన తర్వాత నీకు అతిశయం ఎక్కడా అన్నాడు. అర్థమైందా? ఉండనులే. ధర్మశాస్త్రము అతిక్రమించి పాపి అయిన తర్వాత నీకెక్కడా లేదు, నీకు అతిశయ కారణం లేదు అని చెప్తున్నాడు. అందుకనే చాలా స్పష్టంగా తెలియజేయబడిన విషయం అంటే యూదునికి ఉన్నటువంటి అతిశయ కారణం కొట్టివేయబడింది. విశ్వాస మూలముగా ఒక మనుషుణ్ణి నీతిమంతునిగా తీర్చేటువంటి వేరొక కార్యక్రమము దేవుడు లోకంలో ప్రవేశపెట్టబోతున్నందు చేత ధర్మశాస్త్రము కలిగినటువంటి యూదునుకున్నటువంటి అతిశయ కారణము కొట్టివేయబడింది. ఇంకా ఇక్కడ ఖచ్చితంగా చెప్పేది ఏమిటంటే యూదుడు అన్యుని కంటే అధికుడు అని తలంచాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుని తీర్పు పక్షపాతం లేకుండా హృదయాన్ని బట్టి సత్యాన్ని బట్టి అపోస్తుల సువార్తను బట్టి తీర్చబడుతుంది. తాను గొప్పవాడనని తలంచినంత మాత్రాన ఒకడు గొప్పవాడో, తాను నీతిమంతుడు అని భావించినంత మాత్రాన నీతిమంతుడో కాలేడు. అవునా కదా? యూదుడు తనకు తాను నీతిమంతుడు అనుకుంటే కుదరదు. అది 3:29 వచనంలో ఇలా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే 28 కూడా చూడండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అనుజనులకు దేవుడు కాడా? అవును, అనుజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చు. ఎవరిలోనైనా దేవుడు చూడాలనుకుంది ఏమిటి? విశ్వాసము. ధర్మశాస్త్రము కలిగి ఉన్న యూదులను ఉద్దేశించి, ఆనాటి పరిశీలన కూడా ఉద్దేశించి యేసుప్రభు వారు ఇలా చెప్పాడు. జ్ఞాపకం ఉందా మీకు? వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు విశ్వాసం లేని మనుషులని మత్తయి సువార్త 23 వచనంలో తెలియజేశాడు. వేషధారులను శాస్త్రులారా పరిశీలరా, మీరు పుదీనాలోనూ కొత్తిమీరలోనూ జీలకర్రలోనూ దశంభాగం ఇస్తున్నారు, మంచిదే. అయితే మీరు ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాల్ని ఎత్తేసారు అన్నాడు. ఏవి? విశ్వాసము, ప్రేమ, కనికరం. అదేనా? చూడండి మరి ఏవేవి? న్యాయము, కనికరము, విశ్వాసం. మూడింటిని ఎత్తేసి మేము అన్నీ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడు ముందు నుంచి చూస్తుంది ఏమిటి? విశ్వాసము. విశ్వాసం వల్లనే ఒకరిని దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు. కాబట్టి విశ్వాసం ఎత్తేసి క్రియల వలన ఎవడు నీతిమంతుడు కాలేడు. అందుకనే ధర్మశాస్త్రం బట్టి ఎవడు నీతిమంతుడు ఎందుకు కాలేదు అని అంటే ఎవరి క్రియలను బట్టి మాత్రమే కాదు నాయనా, విశ్వాసం ఉంచవలనని కూడా దేవుడు చెప్పాడు కదా. విశ్వాసం లేకుండా క్రియలు చేస్తే ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం ఉంటే క్రియలు ఉండాలి. కానీ విశ్వాసాన్ని ఎత్తేసి క్రియలు చేసేవాడంటే అది రాయబడిన దాన్ని బట్టి పని చేసేవే కానీ విశ్వాసం కలిగి పని చేయలే.
అందువలన జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి అన్ని జనులు కూడా దేవుడే కాబట్టి యూదులు యూదేతరులను భేదం లేకుండా ప్రతివాడు కూడా విశ్వాస మూలమున దేవుని నీతిని పొందాలి. ఆ విశ్వాసం ఎలాంటిదని తలంచుతావు? ఆ విశ్వాసం ఎలాంటిదో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఎలాంటి విశ్వాసం అంటే 4వ అధ్యాయంలో ఆయన చెప్పాలనుకుంది. కాబట్టి శరీర విషయమైన మన మూల పురుషుడు అబ్రహామునికి ఏమి దొరికినో, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చిబడితే అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగుదు. లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాడు. అబ్రహాము గారు దేన్ని బట్టి నీతిమంతుడయ్యాడు? క్రియలను బట్టి అయితే అతనికి అతిశయ కారణం కలుగుతుంది, కానీ అది దేవుని ఎదుట కాదు. దేవుని ఎదుట నీతిమంతుడు కావాలని అంటే వ్యక్తికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాము, అందుకని ఎటువంటి విశ్వాసం వలన నీతిమంతుడు కాగలడని చెప్తున్నాడంటే అబ్రహాము లాంటి విశ్వాసం. అబ్రహాము లాంటి విశ్వాసం. ఆదికాండం 15వ అధ్యాయంలో 6వ వచనంలో ఇలాగా రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు చెప్పిన ప్రతి పని చేశాడు. అది చిన్నదా పెద్దదా, తన ప్రాణమైన కుమారుడా, ఇవన్నతో సంబంధం లేదు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడంటే దేవుడు ఏం చెబితే దాన్ని చేశాడు. ఎంత గొప్ప కార్యమో అర్థమవుతుందా? చిన్న విషయం కాదు అది. ఓకేనా? కాబట్టి అది అబ్రహాము లాంటి విశ్వాసమును కోరుతున్నాడు. ఇశ్రాయేలు అబ్రహాం సంతానమే మీరు, కానీ అబ్రహాముకున్న విశ్వాసం మీలో లేదు అని వారిని గుర్తు చెప్తున్నాడు. అందుకని ఇంకేం చెప్తున్నాడంటే దేవుని అబ్రహాము కనపరిచిన విశ్వాసం అంటే విశ్వాసము కలిగి ఉండడానికి జనులు నేర్చుకోవాలి. తమకు అప్పగించబడిన దేవుని మాటలకు అబ్రహాము విధేయత చూపినట్లే యూదులేమి అన్ని జనులేమి అందరూ కూడా నేడు యేసుక్రీస్తు వార్తకు విధేయత చూపాలి. అప్పుడు దేవుడు తన మాటలకు విధేయత చూపాలని అబ్రహాముని ఎలా పిలిచి విధేయతను చూశాడో, యేసుప్రభు వారికి పంపించి యేసుప్రభు వారి మాటకు ప్రతివాడు విధేయత చూపాలి అనే విషయాన్ని ఆ ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా కనబడుతున్న మోషే గారు సైతం చెప్పారు. నా వంటి ప్రవక్తను మీ సహోదరుని మీ కొరకు పుట్టించును అని. అవునా? పుట్టించును. అప్పుడు ఏం చేయాలి? దాని అపొస్తలుల కార్యం 3:22 చదవచ్చు మరల మీరు. ఆ విషయాన్ని ఉటంకిస్తూ చాలా చక్కగా పౌలు గారు తెలియజేశారు. చూడండి 3:22 అపొస్తలుల కార్యముల గ్రంథంలో. ప్రతి మనిషి విధేయత చూపాలి అన్నప్పుడు ఆయన గురించి ఏం చెప్పాడు చూడండి. మోషే ఇలా చెప్పాడు, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తని మీ సహోదరుని మీ కొరకు పుట్టించును. ఇది చూడండి, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి అంటే విధేయత చూపించాలి. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు అని అన్నాడు. చూడండి, ఇక విధేయతను నీతిమంతునిగా తీర్చిని రక్షిస్తుంది, లేకపోతే నశించిపోతాం. చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఓకేనా? కాబట్టి దయచేసి క్రీస్తు ప్రభు వారి సువార్తకు యూదుడైనా అన్యజనుడైనా ఏం చేయాలి? విధేయత చూపాల్సి ఉంది. అందుకని యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చే ఒక పాలసీని దేవుడు ప్రవేశపెట్టాడు. ధర్మశాస్త్రంలో విశ్వాసమును కనుగొనాలని చూశాడు. ధర్మశాస్త్రంలో సంబంధాలు ఏం చేశారు? విశ్వాసాన్ని ఎత్తేసి క్రియ చేసేసి మేము నీతిమంతులు అయిపోదాం అనుకున్నారు, కుదరదు అన్నాడు. మొత్తానికి అందరూ కలిసి క్రీస్తుని విశ్వసించేటట్టుగా పరిస్థితులు ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు 6వ అధ్యాయం ఏం చెబుతుందో చూద్దాం. 5వ అధ్యాయం అంతా చెప్పేది ఏంటో తెలుసయ్యా? 5వ అధ్యాయం అంతా చెప్పేది ఏమిటంటే అన్యజనులేమి యూదులేమి అందరూ కూడా ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి విధేయత చూపిస్తే రక్షించబడతారు, నీతిమంతులు అవుతారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలియజేయబడింది. ఎలా నీతిమంతులు అవుతారు అనేది 5వ అధ్యాయం అంతా క్రీస్తు యేసు ద్వారా ఎలా నీతిమంతులు అవుతారో అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయబడి ఉంటుంది. మీకు క్లియర్గా 18వ వచనం నుంచి తెలియజేయబడుతుంది విధేయత అవిధేయతను బట్టి జరిగేది ఏంటో.
5వ అధ్యాయం అంతా ఆయన చెప్పదలిచింది యేసుప్రభు వారి ద్వారా మీరు ఎలా నీతిమంతులు అవుతారో చెప్పాడు. యేసుప్రభు వారు లేకపోతే మనం ఎవరై ఉంటుమో చెప్పాడు. కలిపి చెప్పేశాడు యూదులకి, అన్ని జనులకి. మనం ఎవరు అన్నాడు అంటే ఆయన ముందు మనము బలహీనులం అన్నాడు, భక్తిహీనులు అన్నాడు 6వ వచనంలో. అర్థమైంది? 6వ వచనంలో బలహీనులం అన్నాడు, తర్వాత అదే వచనంలో భక్తిహీనులు అన్నాడు, 7వ వచనంలో మనం ఇంకను పాపులమై ఉండగా అన్నాడు 8వ వచనంలో. అర్థమైందా? తర్వాత 9వ వచనంలో ఉగ్రతపాతులం అన్నాడు, 10వ వచనంలో దేవునికి శత్రువులమై ఉంటిమి అన్నాడు. దేవునితో సమాధానం లేని స్థితి కలిగి ఉన్నాం అన్నాడు. దీని అంతటి గల కారణం ఏంటనంటే ఒక మనుషుడు పాపం చేసినందుచేత పాప మరణముల నియమము ఏదైనా తోట నుంచి లోకంలో ప్రవేశపెట్టబడింది. ఆ విధంగా పాపం చేసిన ప్రతివాని మీద శిక్ష అమలైందనేటువంటి విషయము 18వ వచనంలో చెప్తాడు. చూస్తారా? 18, 19 వచనాలు చూస్తే తెలుస్తుంది. పాపం అది జన్మపాప సిద్ధాంతకర్తలకి అర్థం కాదు. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాడనే విషయం తెలియ పాపం జన్మపాప కోసం చెప్పాడు. ఆ సబ్జెక్ట్ అది కాదు ఇక్కడ ఆయన చెప్తుంది. అందుకని సందర్భాన్ని ఎత్తేసి వాక్యాన్ని అపార్థం చేసుకుంటే అన్ని తప్పుడు సిద్ధాంతాలే పుడతాయి. 12వ వచనానికి సరైనటువంటి అర్థం, 12 నుంచి 14వ వచనానికి సరైనటువంటి అర్థం తెలియాలంటే 18, 19 వచనాల్లో ఉంటుంది. చూస్తారు ఒకసారి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమాయనో అన్నాడు. అంటే తీర్పు ఒక్క అపరాధ మూలంగా. ఎవరి అపరాధం అది? ఆదాము అనే ఒక ఆయన చేసిన అపరాధ మూలంగా తీర్పు ఏం చేసింది? వచ్చింది. అప్పుడు మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైంది. మనుషులని శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమైంది? పుట్టినందు చేత కాదు. అంటే ఏదైనా తోటలో ఏం చెప్పాడు? నీవు ఈ పండు తినదినం నిశ్చయముగా ఆజ్ఞ ఉంది, చట్టం చేశాడు. ఆ చట్టం అతిక్రమిస్తే శిక్ష ఉంది అన్నాడు. అది పాపం చేయనంత వరకు ఆజ్ఞగానే ఉంటుంది. ఎప్పుడైతే పాపం చేశాడో శిక్షావిధి అతని మీదకి వచ్చింది. అలాగే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపం చేశాడు అంటే ఆ శిక్ష అతని మీదకి వచ్చి తీరుతుంది. ఇలాగా తీర్పు అనేది ఒకసారి జడ్జిమెంట్ జరిగేసిన తర్వాత అది దాఖలు చేయబడింది. ఆ జడ్జిమెంట్ను బట్టే ప్రతి మనిషి మీదకి ఏమొస్తుంది? ఆల్రెడీ ఒకసారి జడ్జిమెంట్ అయిపోయింది. సో అలాగా తప్పు చేసిన ప్రతి వాడి మీద ఏమవుతుంది? నిర్భయ చట్టం చేశారు. అది వీళ్ళు తప్పు జరిగిపోయిన తర్వాత, నష్టం జరిగిపోయిన తర్వాత చేశారు. అది మరలా చట్టం అయితే చేశారు. ఎవరికి అప్లై అవుతుంది ఇప్పుడు? అది మరలా అలాంటి తప్పులు ఎవడైనా చేశాడనంటే వెంటనే ఆ శిక్షను పెట్టి మూసేసి లోపలేసేస్తారు. అదే చట్టం. మరి ధర్మశాస్త్రం అంటేనే చట్టం. అది ఇశ్రాయేల్ రాజ్యాంగం అనుకున్న రాజ్యాంగం, అది క్రైస్తవుల రాజ్యాంగం, క్రొత్త నిబంధన. అర్థమైందా? బైబిల్ అని అంటే మనుషులకి ఏమర్థం అవుతుందని అంటే అదేదో గ్రంథంలే మత పుస్తకం అనుకుంటే రాజ్యాంగం అది. ఓకే, రైట్. అది చదువుతాం చూడండి. తీర్పు ఒక్క అపరాధ మూలంగా వచ్చింది, మనుషులందరికీ శిక్షావిధి కలుగుటికి ఎలా కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపా దానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపడుట కారణమాయను. 19 ఎలాగంటే ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో. అంటే ఒకని అవిధేయత వలన అనేకులు పాపులు చేయబడతారా? కాదు. అనేకులు అవిధేయులే. ఒకడు అవిధేయుడైనట్టుగా ఇంకొకడు అవిధేయుడు అయ్యాడు కాబట్టి, ఒకడు పాపం చేసినట్టు ఇంకోటి పాప అయ్యాడు కాబట్టి అందరూ అవిధేయులు అయ్యారు. చేసిన వాడెల్లా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అన్నాడు. యేసుప్రభు వారిని బట్టి విధేయత చూపించే ప్రతివానిని నీతిమంతుడిచే ప్రక్రియ ఉంది. తీర్పు వచ్చినప్పుడు ఆదాము చేసినట్టుగా పాపం చేసేశారు. పాపం చేసినంత చేత అందరి మీదకి తీర్పు లేక శిక్ష వచ్చింది. పాపం చేయనటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా నీతిమంతులు తీర్చిపడే అవకాశం ఉంది. అది చెప్తున్నాడు ఆయన. జన్మపాపం కోసం చెప్పింది కాదు. ఒకవేళ చూడండి, దీన్ని కూడా మీరు ఒకవేళ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నిన్ను మన దాంట్లో బిట్స్గా కట్ చేసి పెట్టున్నారు ఛానల్లో. ఇప్పుడు సరే 19 వచ్చిన జాగ్రత్తగా చూస్తే ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిదరో
అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఒకవేళ ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరూ పాపంతో పుట్టే పని అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు ఆల్రెడీ పరిశుద్ధుడుగా విధేయుడు అయ్యాడు కదా. ఇప్పుడు వాడు యేసుక్రీస్తు నమ్మకపోయినా కూడా వాడు ఏమై ఉండొచ్చు. సో వాడు క్రీస్తు నమ్మాల్సిన అవసరం లేకపోవచ్చేమో. కాబట్టి జన్మపాప సిద్ధాంతానికి వీళ్ళు మొదటి 2 వచనాలు 12, 13 వచనాలు తీసుకుంటారు. కానీ అసలు దీనికి అంతటికి వివరణ ఇక్కడ ఇస్తూ వచ్చాడు ఆయన. అందుకని 18, 19 చాలా మూల వచనాలు ఉంటాయి దీనికి, 5వ అధ్యాయానికి. దీన్ని ఎత్తేసి వీళ్ళు ఇక్కడిక్కడే కొట్టుకొని వచ్చారనుకోండి, ఎప్పటికీ తగదు. అది జనపాపమే ఉంటుంది, కర్మపాపమే ఉంటుంది. రైట్. కానీ ఉద్దేశం అది కాదు. రైట్ నాయన. మనం ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఆయన విధేయత. చదువుతాం 20వ వచనం కూడా. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగైతే ఏలిందో అలాగే నిత్యజీవం కలగడం కొరకు నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృపా పరిమితముగా. పాపం చేసిన ప్రతివాడి దగ్గరికి కృప వెళ్ళింది. నువ్వు చావవు, బ్రతకడానికి ఇంకో మార్గం ఉందన్నాడు. బ్రతకడానికి ఇంకో మార్గం ప్రవేశపెట్టబడింది. ఆదాము వల్ల చేసిన పాపాన్ని బట్టి జడ్జిమెంట్ ఆల్రెడీ చేయబడి చేసిన ప్రతివాడికి మరణం ఎలాగ అప్లై అయిందో, క్రీస్తు ప్రభు వారిని బట్టి పరిశుద్ధిని బట్టి నువ్వు కూడా పరిశుద్ధుడు అవడానికి ఇంకో మార్గము, ఇంకో చట్టం వచ్చింది అన్నాడు. ఆ చట్టంలో నిన్ను అడుగుతుంది ఏమిటనంటే విశ్వాసంతో విధేయత చూపిస్తావా అని. విశ్వాసంతో విధేయత చూపిస్తే, ఆయన ఆదామును బట్టి చేసినట్టుగా నువ్వు పాపం చేస్తే శిక్షణ మీదకి వస్తుంది. విశ్వాసమును బట్టి క్రీస్తు యొక్క మాటలకు విధేయత చూపిస్తే నీతి నీ మీదకి వస్తుంది. అది చెప్పాలనుకున్నాడు ఆయన. ఓకేనా. కాబట్టి 5వ అధ్యాయం ఏం చెప్తుంది? విధేయత. ఓకేనా. 6వ అధ్యాయానికి వెళ్ళిపోతే, అలాంటి విశ్వాసాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు పాపముల విషయమై చనిపోయి క్రీస్తు యేసులోని బాప్తిస్మము పొందుతారు. ఆయన మరణము, సమాధి, పునరుత్థానాలలోనికి పాలు పొందేలా ఈ బాప్తిస్మం వారికి సహాయము చేస్తుంది. అయితే ఒక మాట మర్చిపోకూడదు. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమని ఎడల, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైందో అట్టివారు కృపలోని ప్రవేశించి నీతిమంతులుగా తీర్చబడతారు అని 6వ అధ్యాయము 14వ వచనంలో తెలియజేయబడుతుంది. కాబట్టి ఆ 6వ అధ్యాయం అంతా కూడా నీవు విధేయత చూపిస్తే ఏమవుతావు? బాప్తిస్మము పొందుతావు. అందుకనే యేసుప్రభు వారి కోసం యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో చెప్పిన మాట అదే. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ వాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. కుమారునికి విధేయత చూపించేవాడు కావాలి. ఓకేనా. కాబట్టి విధేయత అనేటువంటిది నీకు రక్షణ ప్రసాదిస్తుంది. రైట్. వెళ్దాం. ఇక దీన్ని బట్టి 7వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాం మనం. దీన్ని బట్టి యూదుల ధర్మశాస్త్రము మంచిది కాదని భావించవచ్చునా? ధర్మశాస్త్రం మంచిదా చెడ్డదా? అందుకని 7వ అధ్యాయంలో చెబుతాడు దాని గురించి ఆయన. అలా భావించడం పొరపాటు అవుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రము నీతి కలిగిందని, పరిశుద్ధమైందని. 7వ అధ్యాయం చూస్తారా? ఎన్నో వచనం అంటే 12 చదువుదాం. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమమైనది. తర్వాత 14వ వచనం ఆత్మ సంబంధమైంది. చూసారా, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఉత్తమమైంది, పరిశుద్ధమైంది, ఆత్మ సంబంధమైంది. ఇంకా దాని గురించి ఏమన్నాడు? ఇంత అద్భుతమైనటువంటి ధర్మశాస్త్రంలో లోపభూయిష్టమైందని భావించకూడదు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంటుందంటే ధర్మశాస్త్రం శ్రేష్టమైంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ధర్మశాస్త్రానికి. ఇప్పుడు ధర్మశాస్త్రము వ్యర్థమైందని చెప్పగలరా? కాదు. అందరికీ ఇప్పుడు ధర్మశాస్త్రం క్రియల మూలం నీతిమంతులు కానీ సిల్లు కొట్టేశారు కదా. అంటే ధర్మశాస్త్రం చేతకానిదా? ధర్మశాస్త్రము చెడ్డదని చెప్పలేరు. ధర్మశాస్త్రము మంచిదే, అది పరిశుద్ధమైంది, శ్రేష్టమైంది, నీతి కలిగింది, ఉత్తమమైనది, ఆత్మ సంబంధమైనది. ఇన్ని విషయాలు చెప్పాడు. కానీ ధర్మశాస్త్రం న్యాయం చట్టమైంది. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే తప్పును తప్పని చెప్తుంది, రైట్ని రైట్ అని చెప్తుంది. మరి తప్పని తెలిసిన తర్వాత తప్పు చేసిన ప్రతివాడు శిక్షార్హుడని
అదే ధర్మశాస్త్రం. తప్పు చేసిన వాడు శిక్షార్హుడు అని ధర్మశాస్త్రం తేల్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రానికిలో లేనిది ఏమిటనంటే క్షమించే అధికారం ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం పాపానికి శిక్ష వేయమని కోరుతుంది. ఓకేనా? అలాగే ఆయన ఆ విషయాన్ని చెబుతూ ఏం చెబుతున్నాడంటే, యూదుడైతే ఏదో ఒక రూపంలో ధర్మశాస్త్రాజ్ఞను మీరి, అయ్యా యూదుడు అయితే ఏదో ఒక విధంగా ధర్మశాస్త్రాన్ని మీరి శిక్షకు పాత్రుడయ్యాడు. పైగా చేసిన తప్పును బట్టి వాడి మనస్సాక్షి ఇంకా అది అతన్ని వేధిస్తూనే ఉంది. ఇలాంటి ధర్మశాస్త్రం నిజంగా యూదుని గర్వకారణం కానేరదు. దాన్ని అతిక్రమించి పాపం చేసినాడు దాన్ని ఆధారం చేసుకొని అన్యజనుల మీద అతిశయించవచ్చునా? అతిశయించడానికి వీల్లేదు. కాబట్టి అది అతిశయము గర్వకారణము కాలేదు సరికదా, ఇంకా దాని యొక్క ఆధిపత్యము నుండి విడుదల కోరతాడు. నీతిమంతుడు కాగోరేవాడు ఎవడైనా సరే, మనసాక్షి కలిగిన ప్రతి యూదుడు కూడా ఈ ధర్మశాస్త్రము నుంచి నేను విడిపించబడితే బాగుండేది అని కోరతాడన్నమాట. అందుకనే ఆయన 7వ అధ్యాయంలో ఆయన చెబుతుంది ఏమిటి, మీకు అర్థమవుతుందో లేదో, పాపం అందరూ శరీరము ఆత్మ కోసం చెప్పాడు అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆయన చెప్పింది 18వ వచనం నుంచి ఒక ధర్మశాస్త్ర సంబంధిగా ఒక యూదునిగా మాట్లాడతాడు ఆయన. అక్కడ 18 చదువుతారా? నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేర్గుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చేయటం నాకు కలుగట్లేదు. నీ చేయగోరు మేలు చేయగోరని కీడే నేను చేస్తూ ఉంటే అది నా యందు నివసించి పాపమే కానీ ఇకను నేను కాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయగలుగుచున్నదని ఒక నియమము నాలో కనబడుతుంది. అంతరంగమును పురుషుని బట్టి దేవుడి ధర్మశాస్త్రం ఉంది ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఇందుకు ఏం చెప్పాలనుకున్నాడు ఏం తెలుసా మీకు? శరీరము అంటే ధర్మశాస్త్రముగా పోల్చి మాట్లాడుతున్నాడు ఆయన. నేను ధర్మశాస్త్రమును బట్టి ఏమైపోయానంటే పాపానికి అమ్మబడిపోయాను. అమ్మబడ్డా. నేను ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చెప్పేసింది. ఆ పాపమును బట్టి నేను ఇది చేయొచ్చు, ఇది చేయాలి, ఇది చేయాలి అనేటువంటి స్థితికి నాకు తెలిసిపోయింది. నేను పాపం చేసేసాను. ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన రెండింటిని ఉద్దేశించి చెప్పాడు. ఒక ధర్మశాస్త్ర సంబంధిగా నేను ఒక శరీర సంబంధినై ఉన్నాను అనే విషయం చెప్పాలనుకున్నాడు. ఇలా చెప్పి ఏమన్నాడంటే 23 నుంచి మళ్ళీ చదువుదాం. వేరొక నియమము నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది, అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమములకు నన్ను చెరపట్టులో పరుచుకుంటుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడునో, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించునో? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమముకును దాసుడై ఉన్నాను. పాప నియమము ఏది? ఎక్కడుంది పాప నియమము? ధర్మశాస్త్రంలో ఉంది. అందుకని శరీర విషయమై ధర్మశాస్త్రం అన్న. మనసు విషయం లేక ఆత్మ విషయంలో అది క్రొత్త నిబంధన. అందుకని కింద వివరించి చెప్పాడు. కాబట్టి 8వ అధ్యాయం మొదట్లో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. 24 వచ్చిన మర్చిపోద్దండి. ఇట్టి మరణముకు లోనగు శరీరం నన్ను ఎవడు విడిపించును అని ఒక యూదునిగా ఆయన కేక వేస్తే ఎలా విడుదల కలిగిందో మొదటి 2 వచనాలు చెప్తాడు ఆయన. చూడండి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాడు. అర్థమైంది? ఇప్పుడు 2 నియమాలు ఉన్నాయి, అంటే 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి పాప మరణములకు సంబంధించిన చట్టం, రెండవది జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం, అంటే ఆత్మ సంబంధమైన చట్టం. అర్థమైంది? ఈ 2 చట్టాలు, ఒక చట్టం ఇంకో చట్టం నుంచి విడిపించింది అన్నాడు. అందుకనే మనస్సాక్షి కలిగినటువంటి ధర్మశాస్త్ర సంబంధి ఈ ధర్మశాస్త్రం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఎదురు చూస్తుంటాడు. అలా ఎదురు చూస్తున్నప్పుడు ఇదిగో ఈ విధంగా నేను విడిపించబడ్డానని పౌలు గారు వివరిస్తున్నాడు. మరలా అర్థమవుతుంది లేదా? మీకు కష్టంగా ఉందా? అర్థమవుతుందా? ధర్మశాస్త్ర నిబంధన ఏం చేస్తుందయ్యా? మనిషికి
పాపమునకు శిక్ష వేస్తుంది. కాబట్టి ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? అంటే విడుదల కోరుతున్నాడు అన్నమాట. ధర్మశాస్త్రం భారమైనదిగా. అది వాళ్ళ దగ్గర ఉన్న అది ఎలాగ ఉపయోగపడలేదు కదా వాళ్ళకి. ముందు దీన్ని చేస్తే కదా. ఇది యావత్ మానవ జాతి కొరకు దేవుడు చేసిన సంకల్పం. అందుకని కాలం పరిపూర్ణమైనప్పుడు ఏం స్ట్రగుల్? నేర్చుకుంటే అయిపోయిండేది. ఫస్ట్ వాళ్ళు విశ్వాసం లేదు, యూదుల్లో విధేయత లేదు. దేవుడు ప్రతి మనుషులు అన్ని కాలాల్లో కోరుతుంది విశ్వాసము, విధేయత. కొత్త నిబంధన కలిగి ఉన్నారనుకోండి, కొత్త నిబంధన కలిగినప్పటికీ ఇక్కడ కూడా విశ్వాసం, విధేయత లేకపోతే ఎవరికి రక్షణ లేదు కదా. కాబట్టి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా వాళ్ళు అలా ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే, పితరుల యుగం నుంచి కూడా తన ఆజ్ఞలకు విధేయులైన వారికి కొన్ని ప్రమాణములు చేశాడు దేవుడు, సంతానానికి సంబంధించి, భూమికి సంబంధించి. సో దానిని బట్టి వాళ్ళని ఎన్నుకోవాల్సి వచ్చింది ఆయన. వాళ్ళ మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పని వాడుగా ఆయన వాటిని నెరవేరుస్తూ ఖచ్చితంగా పాటిస్తూ వచ్చాడు. వాళ్ళు లేరు, వాగ్దానాల్లో పొందుకున్న మనుషులు భూమి మీద లేకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడై వారిని కాపాడుతూ వచ్చాడు. వారిని తన ప్రజలుగా చేసుకుంటాను అన్నాడు, చేసుకున్నాడు. కండిషన్ పెట్టాడు, ఉంటారా ఉండరా అని కూడా అడిగాడు. ఉంటామని అన్నారు, మాట ఇచ్చారు. నా మాట శ్రద్ధగా విన్న నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు నాకు స్వకీయమైన సంపాద్యముగా ఉందరు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురు అని చెప్పారు. భూమి మీద వాళ్ళందరిలో మీరు నాకు ప్రత్యేకంగా ఉంటారు. యాజకరూపమైన రాజ్యం అంటే ఇశ్రాయేల్ ప్రజలందరిలో దేవుని యొక్క పరిశుద్ధత జీవితాన్ని వీళ్ళు కలిగి జీవించడం ద్వారా యావత్ మానవ జాతిని కూడా నిజదేవుని వైపు మళ్లించగలిగిన సామర్థ్యం కలిగిన వారు వాళ్ళు. కానీ వాళ్ళే దేవుని సన్నిధిలో నిలవలేదు కాబట్టి నిరుత్తరులైపోయారు, పనికిరమాలిన వారు అయిపోయారు. అంటే దేవుడు సంకల్పించిన ప్రత్యామ్నాయ కార్యం ఇంకోటి ఏదంటే ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా విశ్వాసమునికి విధేయత ఎలా చూపాలో ధర్మశాస్త్ర సంబంధులు కూడా యేసుప్రభు వారు బ్రతికి చూపించారు కదా. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చా, దానికి సంపూర్తి అయి ఉన్నా అన్నాడు. నెరవేర్చేశాడు, కొత్త నిబంధనకు చూపించాడు. అంటే ఇక్కడ యేసుప్రభు వారు కూడా నెరవేర్చలేకపోతే నిజంగానే అది దేవుని మీద నేరారోపణ చేసే అన్యాయస్తుడిగా సిద్ధీకరించే ప్రమాదం ఉంది. సంపూర్ణమైన మనలాంటి శరీరాన్ని ధరించుకొని క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా నెరవేర్చి విశ్వాసంతో దాన్ని రుజువు చేశాడో, సో అప్పుడు యూదులందరి విషయంలో దేవుడు వేసిన శిక్ష అంతా న్యాయమైనదే అని రుజువు చేయబడింది. అంటే ధర్మశాస్త్రము శ్రేష్టమైందే, కానీ దాన్ని పాటించలేని నరులదే ప్రాబ్లం, వారి బలహీనతే అని అన్నాడు. మరి కొత్త నిబంధన వచ్చు కదా అని అంటే అసలు ఈ నిబంధననే పాటించలేని వీళ్ళు కొత్త నిబంధన పాటించగలరా? ముందు అది పైగా దాని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు గలతీ పత్రికలో, బాలశిక్షణ లాంటిది. బాలశిక్ష లాంటిది అంటే అర్థం ఏంటి? ఈ ప్రాథమిక పాఠాలు నేర్పేటువంటి పుస్తకం అది. ఓకేనా? కాబట్టి రైట్, ముందుకెళ్ళిపోదాం. చాలా అధ్యాయాలు ఉన్నాయి ఇందులో, ఇవన్నీ మనం ఒక్కొక్క అధ్యాయం చూస్తున్నాం. 7వ అధ్యాయం ఏం చేస్తుంది? దాని నుంచి విడుదల ఎదురు చూస్తుంది. కాబట్టి తగిన కాలమందు కృప అట్టి ఎదురుచూపు విడుదల కోరుతున్న వ్యక్తికి సహాయం చేయడానికి వచ్చింది. అది క్రీస్తు యేసు బలి వలన యూదులు ధర్మశాస్త్రం జోడిపించబడి క్రొత్త నిబంధన క్రిందికి రావచ్చు అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయబడుతుంది. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. 7వ అధ్యాయంలో ఎదురు చూసిన మనిషికి 8వ అధ్యాయంలో సమాధానం వస్తుంది అన్నమాట. ఓకే, విడుదల కలుగుతుంది. రైట్, ఎలా చేశాడు అని అంటే, క్రీస్తులోనికి వచ్చినటువంటి యూదుడు ఇప్పుడు మొదటి 2 వచనాలు చెప్పాడు. పాపమరణముల నియమము నుండి నన్ను జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అంటే క్రొత్త నిబంధన విడిపించింది. అటు తర్వాత ఆత్మానుసారంగా నడుచుకునే ప్రతి వాని యందు ధర్మశాస్త్రం యొక్క నీతి నెరవేర్చబడుతుంది. ధర్మశాస్త్రం ఏ నీతినైతే దేవుడు చెప్పాడో కొత్త నిబంధన పాటించేవాడు, క్రీస్తుని విశ్వాసం ఉంచేవాడు కూడా ఆ నీతిని కరెక్ట్గా చూపించిన వాడై ఉంటాడు. వాళ్ళు పాటించలా. క్రీస్తు యేసును బట్టి ప్రతి మనుషుడు కూడా ఏమవుతాడు? మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రము
లో దేవుని వాక్యానికి ప్రజలు విధేయత చూపించాలని కోరాడు. వాళ్ళు ఎవరు చూపించలేదు. కానీ అందులో ఉన్నటువంటి నీతి క్రీస్తు యేసు ద్వారా, క్రొత్త నిబంధన ద్వారా కూడా మనిషికి అనుగ్రహించబడుతుంది. అంటే క్రీస్తు ప్రభు చూపించిన విధేయతను బట్టి మనం అలా విధేయులం అవుతున్నాం. కాబట్టి ఆయన అక్కడ ఏం ఎదురు చూశాడో దాని క్రొత్త నిబంధనలో ఆయన చూపిస్తాడు. ఆ రుజువు అయింది. అలా వదిలిపెట్టలేదు ఆయన దాన్ని. ఓకేనా? అందుకనే ధర్మశాస్త్రం యొక్క నీతి నెరవేర్చబడుతుంది ఎలాగనంటే ఒకడు ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి జీవితాన్ని బట్టి. కొన్నిసార్లు బహుశా గల్తీలను ఉద్దేశించి అనుకుంటాను, పౌలు గారు చెప్తారు, మనం ధర్మశాస్త్రంను పాటించుట లేదంటారా? పాటిస్తున్నాం కదా అని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రధానమైనది 10 ఆజ్ఞలు అయ్యా. 10 ఆజ్ఞలు కొత్త నిబంధనలు ఉన్నాయి లేవా? వేరుగా ఉన్నాయా? అవే ఉన్నాయా? అవే ఉన్నాయి. విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన చేయకూడదుందా? యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదని చెప్పి అబద్ధ ప్రమాణం చేయకూడదని ఉందా? విశ్రాంతి దినమును పాటించకూడదు, ప్రభు దినమును దేవుని ఆరాధించవలని ఉందా? ఆ తర్వాత తల్లిదండ్రులు సన్మానించే కొత్త నిబంధనలు ఉందా? నరహత్య చేయకూడదు ఉందా? వ్యభిచరించకూడదు ఉందా? దొంగిలించకూడదు ఉందా? ఉందా లేదా కొత్త నిబంధనలో? నీ పొరుగువాడిని దేన్ని ఆశించకూడదు ఉందా? నీ పొరుగువాడిని అబద్ధ సాక్ష్యం పలకూడదు, అబద్ధాలు చెప్పకూడదు ఉందా లేదా? ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత నీకు ధర్మశాస్త్రం నీతి ఇందులో ఎందుకు ఉండదు? నిబంధన మార్చాడు, దాన్ని పాటించలేదు కాబట్టి అది ఆటంకంగా ఉంది సమస్త అన్యజనులు దేవుడు తన ఎదుగు తెచ్చుకోవడం కోసం. అయ్యా అర్థమవుతుందా? సమస్త ప్రజలు తన దగ్గర తెచ్చుకోవడానికి అది ఆటంకం. ఎందుకంటే ఒక జనాంగాన్ని పరిమితం చేయబడిన నిబంధన అది. వీళ్ళ వల్ల ఎప్పటికీ కాదు. ఇక చాలా క్లియర్గా ఎదురు చూశాడు దేవుడు, ఇంకా నిలబడతారేమో నిబంధనలో అని. రాజాని సిద్కియా కాలానికి పూర్తిగా మొత్తం నిబంధనతో సంబంధం లేకుండా బతుకు వచ్చేసారు వాళ్ళు. అందుకని 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉండటంలో ఉద్దేశం కూడా మీ ఇష్టమైన బతుకుపోండి. తర్వాత కొత్త నిబంధనకి ప్లాన్ చేశాడు దేవుడు. ఓకే, రైట్. జాగ్రత్తగా మనం చూద్దాం. అయితే యూదుడైనా తన పూర్వస్థితిని మార్చుకోకుండా, అంటే క్రీస్తు యొక్క ఆధిపత్యానికి అంగీకరించకుండా, ప్రభువైన క్రీస్తు యొక్క సంఘంలో ప్రవేశించకుండా ఉంటే యూదుడు కూడా ఇప్పుడు దేవుని కృపని పొందలేడు. ఓకే, అంటే యూద మతాన్ని మానుకొని అతడు క్రైస్తవుడుగా మారితేనే దేవుని కృపను పొందుకుంటాడు. మారకపోయినట్లయితే దేవుని సహవాస భాగ్యాన్ని యూదుడు పొందుకోలేడు. యూదులు నిద్రమత్తుగల మనసుతో ఉన్నారు. వాస్తవాన్ని చూడలేని గుడ్డివాళ్ళుగా ఉన్నారు. వాస్తవాన్ని వినలేని చెవులు కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవుని ఏర్పాటును గ్రహించలేకుండా ఉన్నారు. వారి సంగతి అలా ఉండగా ధర్మశాస్త్రం లేని అన్ని జనులు క్రీస్తు నందు విశ్వాసమూలమైన దేవుని నీతిని పొందుకోగలిగారు. అన్ని జనులకు డైరెక్ట్గా క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్ల డైరెక్ట్గా దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులు అయ్యారు. అయితే యూదులు నిద్రమత్తు గల మనసు చేత విశ్వాసమూలమైన దేవుని నీతిని పొందలేకపోయారని, అన్ని జనులే దాన్ని పొందగలిగారని, అన్ని జనులు యూదులపై అతిశయింప తగదు అని కఠినంగా పౌలు గారు యూదులను ఉద్దేశించి ఈ 9వ అధ్యాయంలో తెలియజేశాడనమాట. ఓకేనా? కాబట్టి వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, గర్వాన్ని బట్టి తాను మొదటగా ఏర్పరచుకున్న యూదులను నిరాకరించినటువంటి దేవుడు గర్వించినటువంటి యూదులను మాత్రం నిరాకరించక మానేస్తాడా? అర్థమైంది మీకు ఒక విషయం? ఆయన 9-10 అధ్యాయాల్లో చెప్పాలనుకున్నటువంటి కొన్ని విషయాలు మనకు తెలియాలి. 10వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ రక్షించుకోవాలనే ఆసక్తి నాకుంది, ఆశ నాకుంది. కానీ వాళ్ళు స్వనీతిని స్థాపించడానికి పూనుకున్నారు. అర్థమైందా? దేవుని నీతిని వాళ్ళు ఎరగలేదు అని వారిని కూడా చెప్తూ వచ్చాడు. దేవుడు వాళ్ళని ఎలా నిరాకరించాడో చెప్పాడు. 11వ అధ్యాయానికి వచ్చేసరికి అన్ని జనుల నుండి నీతిమంతులుగా తీర్చబడినటువంటి క్రైస్తవులను ఉద్దేశించి చెప్పాడు 11వ అధ్యాయం అంతా. బాగా గుర్తుంచుకోండి. 11వ అధ్యాయంలో ఇదిగో స్వభావ సిద్ధముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు తన ప్రజలు అనుకుంటున్న వారే తానిచ్చిన నిబంధనకు అవిధేయులైనందు చేత వారు దేవుని యొద్ద నుంచి నిరాకరించబడి ఉండగా, మీరు అంటుకట్టబడిన ఒలీవ కొమ్మగా మీరున్నారు. కాబట్టి విశ్వాసమూలమున దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు. అయితే మీరు కూడా ఈ నిబంధనకు విధేయులు కాకపోతే దేవుడు మిమ్మల్ని కూడా నిరాకరిస్తాడు అనే విషయాన్ని 11వ అధ్యాయంలో క్లియర్గా చెప్పాడు. స్వభావ సిద్ధమైన కొమ్ములనే నరికేసినప్పుడు అంటుకట్టుబడిన కొమ్ములు నరికేయలేడా అన్నాడు.
వాళ్ళు విశ్వాసం విధేయత చూపించినప్పుడు తిరస్కరించబడ్డప్పుడు, మీరు అన్యజనుల్లోంచి క్రైస్తవులైనటువంటి మీరు విశ్వాసము విధేయత చూపించకుండా వాళ్ళ వలె వ్యర్థమైన అతిశయంతో బతికేశారనుకోండి, మీరు కూడా నరకబడతారు అనేదే 11వ అధ్యాయంలో తెలియజేసే సమాచారం. ఇప్పుడు యూదుడైనా అన్యుడైనా క్రైస్తవుడు అవ్వాలి. క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనకి విధేయుడైన తర్వాత ఇప్పుడు అందరూ కలిసి ఎలా జీవించాలి అనేదే 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు చెప్పిన విషయాలు. అర్థమైందా? 1వ అధ్యాయము అన్యజనులు ఎలా పాపులయ్యారో చూపించాడు. 2వ అధ్యాయము యూదులు ఎలా పాపులయ్యారో చూపించాడు. 3వ అధ్యాయంలో ఏ భేదములు అందరూ పాపం చేసేశారు అని చెప్తూనే, ఒక నీతిమంతుడు అవడం కోసం ధర్మశాస్త్రం కాదు, దేవుని యొక్క పాలసీ ఒకటి ఉంది, విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చేది. ఆ విశ్వాసము ఎవరి విశ్వాసం అంటే అబ్రహాము లాంటి విశ్వాసం కలిగిన వారై ఉండాలి, విధేయత చూపించే వారై ఉండాలి అని చెప్పాడు. 5వ అధ్యాయంలో మనుషులు ఏ రకంగా పాపులయ్యారో, దేవుని శిక్షకు పాత్రులయ్యారో వివరిస్తూనే విధేయత చూపిస్తే నీతిమంతులు అవుతారన్నది 5వ అధ్యాయంలో చెప్పాడు. విధేయత చూపించిన వాడు కొత్త నిబంధన సంబంధమైన బాప్తిస్మంలో క్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో పాలు పొందుతాడు అన్నాడు. అలాగే ధర్మశాస్త్ర అధికారం కింద ఉండేటువంటి ఒక యూదుడు మనస్సాక్షిని బట్టి నేను ఈ ధర్మశాస్త్ర నిబంధన నుంచి విడిపించబడితే ఎలాగా బాగుండేది కదా అని ఎదురు చూస్తాడు. అలా ఎదురు చూచాడు నేను అని పౌలు గారు తన గురించి మాట్లాడుతూ 8వ అధ్యాయంలో నేను విడిపించబడ్డాను అనే విషయం చెప్పాడు. 9వ అధ్యాయంలో వాళ్ళు ఎందుకు నిరాకరించబడ్డారు అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడాడు. 10వ అధ్యాయంలో కూడా మీరు స్వనీతి పరులుగా ఉన్నందుచేత మీరు రక్షించుకోవాలని ఆశ నాకు ఉంది కానీ స్వనీతి పరులు అయిపోయారు అని వారిని గురించి మాట్లాడాడు. తర్వాత 11వ అధ్యాయంలో అన్యజనుల్లోంచి క్రైస్తవులైన వారిని ఉద్దేశించి చెప్పాడు. అతిశయించి మీరు కూడా అతిశయపడటానికి వెళ్ళలేదు, వాళ్ళు ఎందుకు తొట్టిల్లారు, వాళ్ళు ఎందుకు దేవుని చేత నిరాకరించబడ్డారు, వాళ్ళు ఎందుకు శాపగ్రస్తులు అయ్యారు, కారణాలని చెబుతూ 11వ అధ్యాయంలో క్రైస్తవులైన అన్యుల్లోంచి క్రైస్తవులైన వాడు హెచ్చరించాడు. ఇప్పుడు ఈ 2 జనాంగాల్లోంచి క్రైస్తవుడైన వాడు ఎలా ఉండాలి అనేటువంటిదే గుర్తుపెట్టుకోండి. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఉంటుంది. ఈ 12, 13, 14, 15, 16 ఈ 5 అధ్యాయాలు ఒక సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని బోధిస్తాయి. ఓకేనా? ఇది రోమపత్రికలో ఉన్నటువంటి సందేశం. ఓకేనా? మనకి ఈ 12వ అధ్యాయం మొదట్లో చెప్పేది కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరానికి సమర్పించుకోండి, మీరు లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద గ్రహించి పరీక్షించి తెలుసుకుని మనసు మారి నూతనం అవ్వాలి. అర్థమైందా? 13వ అధ్యాయంలో ఏం చెప్తాడయ్యా? ఆ తర్వాత ఈ 12వ అధ్యాయంలోనే ఒక్క శరీరంలో సాటి అవయవాల్లాగా అతకబడిన వారై బాధ్యత కలిగిన వారి వల్ల ఎవరి పని వాళ్ళు చేయండి, చెడ్డదాన్ని అసహించుకోండి, మంచిదాన్ని హత్తుకొని ఉండండి. ఇవన్నీ 12వ అధ్యాయంలో చెప్పే విషయాలు. 13వ అధ్యాయానికి వచ్చేసరికి సహోదరుల పై అధికారులకు లోబడి ఉండండి, పొరుగువాన్ని ప్రేమించండి, చర్యలు నెరవేర్చుకోవాలనే భావం కలిగి ఉండొద్దండి అని 14, 15 అధ్యాయాలు. 15వ అధ్యాయంకి వచ్చేసరికి మీరు బలవంతులైనటువంటి వారు బలహీనులైన వారిని బలపరచండి. 16వ అధ్యాయానికి వచ్చేసరికి అపోస్తుల బోధకు భిన్నమైనటువంటి బోధ చేసేవారిని కనిపెట్టుండి వారిలోంచి తొలగిపోండి అని తెలియజేస్తాడు. అర్థమైందండి? కాబట్టి రోమపత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక. యూదులు అంటే ఒక మనిషి ఎలా పాపేయాడో చెప్తాడు, తిరిగి వాడు రక్షించబడే మార్గం ఏదో చూపిస్తాడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు ద్వారా మనిషిని ఎలా నీతిమంతుగా తీర్చిబడే భాగ్యం ఇచ్చాడో, అలాగే దేవుడు కోరిన ఒక పరిపూర్ణమైన విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం ఎట్లాంటిదో కూడా చూపించాడు. అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి యూదుడైనా అన్యుడైనా పాపి మొదటగా. రెండవది, యూదుడైనా అన్యుడైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచితే రక్షించబడతాడు. రక్షించబడినవాడు, రక్షించబడాలనుకున్నవాడు బాప్తీసం పొందుతాడు. వాడు పాపం విషయమే చచ్చిపోయి నీతి విషయమే జీవించి వాడి అవయవాల నీతికి సాధనాలుగా అప్పగిస్తాడు. ఆ తర్వాత 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక పరిపూర్ణమైన విశ్వాస జీవితాన్ని గురించి చెప్తాడు. ప్రతి సంఘము తెలుసుకోవలసిన బహు ప్రాముఖ్యమైనటువంటి సంగతే ఏది? రోమపత్రికలోని 12 నుంచి 16 వరకు ముందున్న విషయాలు కొంచెం లోతుగా ఉంటాయి. స్టడీ కోసం అద్భుతంగా పనిచేస్తుంది. అది దేవుని నీతి ఎలా బయలుపరచబడింది విశ్వాస మూలమంగా అనేటువంటి దాని గురించి తెలుస్తుంది. అయితే మానవుని పతనం, మానవుని పాపం అనేటువంటిది మొదటి అధ్యాయం చాలా స్పష్టంగా
తెలియజేస్తుంది. ఆ కాలంలో ఉన్న వారికే కాదు, ఈ కాలంలో కూడా క్రైస్తవులు అనుకుంటున్న వారు కూడా దొంగలించొద్దని చెప్పేసి దొంగలిస్తే వీళ్ళకి కూడా అదే శిక్ష పడతారు. తీర్పు మాత్రం పక్షపాతం లేని దేవుడు పక్షపాతం లేకుండానే తీర్పు. రైట్, ఇది రోమపత్రికలో ఉన్నటువంటి విషయం. ఓకే, రైట్, ప్రార్థించుకో.